నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కనెక్టెడ్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వార్డు బయట కూడా రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం అందించేందుకు వీలుగా ఈ కనెక్టెడ్ సేవలను అపోలో యాజమాన్యం ప్రారంభించింది. కనెక్టెడ్ కేర్ సేవలతో రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి ముందే రోగికి అనుసంధానం చేసిన ఏఐ టెక్నాలజీ ద్వారా వైద్యులను అప్రమత్తం చేస్తుంది. రోగిని ప్రాణాపాయం నుండి కాపాడే పరిస్థితులు గణనీయంగా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ, ఈ నూతన టెక్నాలజీ ద్వారా 24 గంటలు రోగి ఆరోగ్య స్థితిగతులను రియల్ టైంలో వైద్యులకు అందించడంతో పాటు అవాంతరాలను ముందుగానే ఏఐ టెక్నాలజీతో అంచనా వేసి వైద్యులను అప్రమత్తం చేస్తుందని చెప్పారు. ఈ నూతన టెక్నాలజీ ద్వారా ఎక్కువ శాతం రోగులు కోలుకునే అవకాశం ఉందని, అలాగే సమావేశంలో పాల్గొన్న చీఫ్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ ఏకే చక్రవర్తి, హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ, ఈ కనెక్టెడ్ కేర్ ప్రోగ్రాం వైద్య రంగంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ నెల్లూరు యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక సుదినం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కనెక్టెడ్ కేర్ టెక్నాలజీతో కూడిన సదుపాయాన్ని ఈరోజు అపోలో హాస్పిటల్స్ నందు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యంగా గుండె జబ్బుల్లో పేషెంట్స్ ఐసీయూలో ఉంటారు. గుండె జబ్బులు చాలా ఫాస్ట్గా డిటెరియేట్ అయిపోతాయి. చిన్న చిన్న తేడాలని ఎర్లీగా కనుక్కొని దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం వల్లనే గుండె జబ్బుల నుంచి మనం పేషెంట్స్ని బతికించడానికి వీలవుతుంది. అలా అని చెప్పి పేషెంట్ని ఎక్కువ రోజులు ఐసీయూలో పెట్టడం వల్ల ఎంతో మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మనము పేషెంట్ యొక్క వైటల్స్ అంటారు, అంటే హార్ట్ రేట్స్, బీపీలు, లేదా రిథమ్ అంటే గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది, ఇవన్నీ వార్డ్లోనే పెట్టి మానిటర్ల ద్వారా మనం దాన్ని అసెస్ చేయొచ్చు. పేషెంట్ దీన్ని 2 రకాలుగా ఉంటాయి. ఏ విధంగా ఉన్నదన్నది డాక్టర్ గారు వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవి ఇమీడియట్గా పేషెంట్కి ఏదన్నా గుండె కొట్టుకోవడంలో తేడా కానీ, బీపీలో తేడా కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇమీడియట్గా నర్సింగ్ స్టేషన్లో అలారము, అలానే మెయిన్ కమాండ్ సెంటర్కి అలారం పోయి డాక్టర్కి ఒక సిగ్నల్ వస్తుంది. సో ఇమీడియట్గా మనం పేషెంట్ దగ్గరికి పోయి వితిన్ లెస్ దాన్ 1 మినిట్లో మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అసలు ఏంది అని అసెస్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. దీన్ని చాలా విదేశాల్లోనూ చాలా ప్రదేశాల్లో దీన్ని ట్రయల్ రన్స్ చేశారు. దాదాపుగా 30 నుంచి 40% అంటే ఒకసారి ఐసీయూ నుంచి వార్డుకు పోయి మళ్ళీ వార్డులో సీరియస్ అయ్యి వచ్చేది 30 నుంచి 40% వరకు మనం ఈ రీఅడ్మిషన్స్ని తగ్గించవచ్చు. సో ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గుండె జబ్బులు ఏదైనా 4 సెకండ్లోనే ప్రాణాలు తారుమారపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఇట్లా టెక్నాలజీ ద్వారా మనం ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు అవర్ చైర్మన్ సార్ ప్రతాప్ సి రెడ్డి గారు అండ్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఇంత పెద్ద లేటెస్ట్ టెక్నాలజీని నెల్లూరులో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక వార్డు మొత్తం మనం ఇంట్రడ్యూస్ చేసి దీన్ని ఎంతోమంది జీవితాలని బాగుపడతాయని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే భక్తవత్సల రెడ్డి గారు చెప్పినట్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ ఎన్హాన్స్డ్ కనెక్టెడ్ కేర్ అనేది ఈ టెక్నాలజీని మనం అపోలో తీసుకొచ్చింది. సో ఈ మన నెల్లూరు అపోలోతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పుడు 20 అపోలో హాస్పిటల్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు రాను సైన్స్లో ముఖ్యమైనది ఏంటంటే పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన భాగం ఈరోజు. అంటే మనకి ఆ క్రిటికల్ మినిట్స్ ఏదైతే ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈవెన్ హాస్పిటల్లో కూడా కొన్నిసార్లు ముఖ్యంగా మనం వార్డ్స్లో అంటే ఐసీయూలో కాకుండా వార్డ్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు క్రిటికల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. అవి కొన్నిసార్లు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే కొన్నిసార్లు అలాంటివి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివి కూడా మిస్ అవ్వకుండా ఏదైనా చిన్న ఇష్యూస్ సడన్గా బీపీ డ్రాప్ కావడము పేషెంట్ వార్డులో ఉన్నప్పుడు, లేదంటే సడన్గా షుగర్ డ్రాప్ కావడము, లేకపోతే సడన్గా పేషెంట్కి ఏదైనా అరిథమియా అలాంటివి రావడము, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు, లేదా పల్స్లో ఏదైనా సడన్గా పల్స్ పడిపోవడం, ఇలాంటి వార్డ్స్లో ముఖ్యంగా రాత్రుల పూట పేషెంట్ పడుకున్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటివి మనం ఈ సిస్టమ్ ద్వారా ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. సో అలాంటివి డెఫినెట్గా దీనివల్ల మనకి చాలా ప్రాణాలు కాపాడేదానికి అవకాశం ఉంటాయి. హాస్పిటల్లో వార్డులో ఉన్నప్పుడు కూడా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఈ సిస్టమ్ని మనకి మొబైల్ అంటే ఇద్దరికి వాడచ్చు. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎవరైతే బెడ్ మీద పడుకున్న పేషెంట్కి వాడుకోవచ్చు, లేదంటే పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా
మనం ఈ స్టిక్కర్ పెట్టి ఇంట్లో కూడా దాన్ని మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నా పేషెంట్ని నేను కేవలం నా మొబైల్ ఫోన్లో నుంచి పేషెంట్ బీపీ ఎట్లా ఉంది, పేషెంట్ వైటల్స్ ఎలా ఉందని కూడా నేను చూసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఇతరుల మీద అంటే వేరే స్టాఫ్ మీద, నర్సుల మీద డిపెండ్ కాకుండా నేను ఇంటి నుంచి కూడా నా పేషెంట్ ఎలా ఉందని చూసుకోవచ్చు. సో ఇది తీసుకొచ్చిన దానికి నేను అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.